ఎట్లా ఏమంటారు సార్, పబ్లిక్ ఏమంటారు? మీరు తిరుగుతున్నారు చాలా రోజుల నుంచి భువనగిరి ప్రాంతంలో. ఒక విధంగా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటే ఒక విధంగా భయం అవుతుంది. ఎక్కడ చూసినా మోడీ బూరా అంటున్నారు. ఓకే. ఒక విధంగా భయం, ఎందుకంటే మేము డాక్టర్ కదా, ఎక్కువ సక్సెస్ రేట్ అయినా కూడా అది ఒక విధంగా అప్రహెన్షన్ ఉంటుంది. ఓకే. సో బట్ ఒకటి మాత్రం జరగబోతుంది, భువనగిరి 2వ సీట్ అవుతుంది. ఓకే. 400 సీట్లలో. ఓకే. సో మొదట ఆల్రెడీ ఒకటి ఏకగ్రీవం అయిపోయింది, రెండోది అదేమో ఏకగ్రీవం. మొదటిది మోడీ గారిది అలహాబాద్ ఓకే, వారణాసి. ఓకే. రెండోది భువనగిరి. ఓకే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఫేస్, కాంగ్రెస్ హవా ఇవన్నీ ఏం లేవా? అది బల్బు కాదు వాపు. కేసీఆర్ గారి వ్యతిరేకత మీద చేయటం జరిగింది, కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ అనుకూలమేటి కాదు. ఒక్కటి మాత్రం ఖాయం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాజకీయాలు పక్క పెడతాం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే అది కేవలం మోడీ గారి బీజేపీ ఎంపీలు డబుల్ డిజిట్ 14 గెలుస్తుంది సాధ్యమవుతుంది. ఓకే. ఎందుకు మీకు స్పష్టంగా చెప్తుందంటే, రాష్ట్ర బడ్జెట్ ఈ జీతాలు, పెన్షన్లు, అప్పులకు మిత్తీలు వాటికే సరిపోదు. మోరీ కూడా కట్టలేనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, భువనగిరి ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే బీజేపీ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది. దాంతో ఏమవుతుందంటే, స్వతహాగా ఎంపీలు ఎక్కువ ఉన్నప్పుడు మేమందరం కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసుకుంటామా, కొట్లాడతామా, పోరాటం చేస్తామా, మా అంతర్గతంగా అత్యధిక ప్రాజెక్టులు నిధులు చేయటం జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ అలానే ఉంటే